హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ జిల్లా కడప లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,37,577 మంది ఓటర్లు ఉన్నారు. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే మొదటి నుంచి ఈ నియోజకవర్గం ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా పొన్నపు రెడ్డి, చడిపిరాల కుటుంబాల మధ్య తరాల నుంచి రాజకీయ వైరం నడుస్తోంది. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలను ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చడిపిరాల, టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డి మరియు పీఆర్పీ అభ్యర్థి వంగల నాగేంద్ర యాదవ్లపై పోటీ చేసి 7,384 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చడిపిరాల, టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డిపై పోటీ చేసి 12,167 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి పొన్నపురెడ్డిపై పోటీ చేసి 51,941 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి డాక్టర్ మూలే సుధీర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి చడిపిరాల మరియు కాంగ్రెస్ అభ్యర్థి బ్రహ్మానందరెడ్డి పాముల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.